ఓకే, మరి ఎంత వచ్చినట్టు? 70,000 వచ్చింది టోటల్ ఇన్కమ్. బట్ ఇప్పుడు రెండో సంవత్సరం చూద్దాం ఒకసారి. లాస్ట్ డిసెంబర్లో పే అవుట్ ఎంత ఉంది? లాస్ట్ డిసెంబర్లో పే అవుట్ ఎంత ఉంది? 15,142 రూపాయలు ఉంది. నెక్స్ట్ మంత్లో ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తే చాలామంది అలా అంటే 2,000 రూపాయలు తగ్గుతా సార్, లేకపోతే 1,000 రూపాయలు పెరుగుతుంది సార్. బట్ నా 1 మంత్ ఇన్కమ్ డిసెంబర్ 2018లో 15,000 అవుతే జనవరి 2018 నా ఇన్కమ్ 72,000 రూపాయలు, 72,000. ఎన్ని టైమ్స్ పెరిగింది? రియల్ ఈ చెక్ వచ్చిన రోజు అన్నం తినలే. నా జీవితంలో నా అకౌంట్కు అతిపెద్ద అమౌంట్ ఆ రోజు ట్రాన్స్ఫర్ అయింది. ఏ రోజు చూడలేదు నేను. మీరు కూడా గమనించండి. మీరు ఈరోజు ఏదో జీవితంలో ఎక్కడో జాబ్ చేస్తూ 20,000కో 15,000కో 12,000 రూపాయలకో మీరు జాబ్ చేస్తే వెస్టీజ్లో ఒకసారి ఆ ఇన్కమ్ డబల్ అయి పడ్డదనుకోండి, అదే మీకు జీవితాంతం గుర్తుంటుంది. ఇక్కడ 10 లక్షలు సంపాదించిన రోజు కూడా హ్యాపీనెస్ రాదు. ఈ హ్యాపీనెస్ నాకు జీవితాంతం గుర్తుంటుంది. 72,000 నా అకౌంట్లో పడ్డప్పుడు, 72,000 నా అకౌంట్లో పడితే ఆ రోజు ఫోన్ చేసిన నా అప్లైన్కి 72,000 అకౌంట్లో పడ్డాయి, డ్రా చేస్తున్నా, అడిగితే మళ్ళీ నయ్యేనా అని అడిగి నియ్యే తీసుకో అని చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ 91,831 రూపాయి, 1 lakh క్రాస్ అయింది మార్చ్ 2019. 91,000 అప్ డౌన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, టెన్షన్ పడద్దు, భయపడద్దు. మీరు నిలబడండి. మీ అకౌంట్లో నెలకి 10 లక్షల రూపాయలు పడే రోజు ముందుంది. వెయిట్ చేయండి. 10 lakhs పర్ మంత్ ఇన్కమ్. 91,000, 57,541 రూపీస్, 63,000, 65,000, 1,26,000. డబల్ అయింది. ఇక్కడ డబల్ అయింది. మరి తక్కువ వచ్చినప్పుడు మనకు ఎవరు ఇయ్యరు, ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎవరికి ఇవ్వంగా? బిజినెస్ అర్థం చేసుకోవాలి. బిజినెస్ ఎక్కువ ఏ నెలలో వస్తే ఆ నెలలో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. 1,46,000, 1,11,000, 1,32,000, 1,17,000. సెకండ్ ఇయర్ టోటల్ చేద్దాం. మీరు ఫస్ట్ చేస్తూ వెళ్ళిపోండి. 1 year తర్వాత టోటల్ చేయండి మీ ఇన్కమ్. ఇప్పుడు సెకండ్ ఇయర్ టోటల్. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి గ్రోత్ ఎంత లేదు చూసుకోండి. మనం లాస్ట్ మంత్కి ఈ మంత్ గ్రోత్ ఎంత లేదు చూస్తాం. కాకపోతే అటే ఫస్ట్ మంత్కి లాస్ట్ మంత్కి కాదు, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి టోటల్ చూడండి. సెకండ్ ఇయర్లో 11,86,000. యావరేజ్గా నెలకు 1,00,000 రూపాయలు పడ్డదిగా. సార్ నో, యావరేజ్గా నెలకు 1,00,000 రూపాయలు పడ్డది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ టోటల్ చూద్దాం ఒకసారి. ఎంత ఇక్కడ ఇన్కమ్ ఎంత? 2,37,000, 23,000, 2,37,000. అయిపోయాగా ఏడ్చుకుంటా కూర్చుంటారు ఇంటికాడగా. పోయింది మొత్తం, గంగలో కలిసింది. మై డే లీడర్స్, అది కరోనా టైం గుర్తుందా? 2020 ఏప్రిల్లో మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు. ఏప్రిల్ 2020 అది. మాకు సెకండ్ కరోనాకు మాకు సంబంధం లేదు అసలు. 23,000. మరి 1,46,000కి వెళ్ళినటువంటి ఇన్కమ్ 23,000 వచ్చిందిగా. ఏం ఆలోచించినాం? ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టకపోతే 23,000 రూపీస్ వచ్చింది. ఆ రోజు కరోనా 45 రోజులు బయటకు వెళ్ళలే కదా. బయటకు వెళ్ళని టైంలో 23,000 వచ్చింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ 59,000. నెక్స్ట్ 1,07,000. చూడండి, 1 నెలలో మళ్ళీ డబుల్ అయిపోయింది. 1,84,000, 2,16,000. 2 lakhs క్రాస్ అయింది. 2 lakhs. సూపర్. 1,48,000, 1,25,000, 94,000, 1,47,000. థర్డ్ ఇయర్ టోటల్ చూద్దాం. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఏమైనా పెరిగిందో లేదు చూద్దాం ఒకసారి. 14,31,000. ఆ కరోనా 45 రోజులు ఉన్నా కూడా ఇక్కడ యావరేజ్ టోటల్ చూస్తే 1,00,000 పైన వచ్చింది. చాలా మంది జాబులు పోయినాయి కదా ఆ టైంలో. ఇన్కమ్స్ కూడా తగ్గించింది కదా. 20,000 ఇచ్చే వాళ్ళకు 12,000 ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. సార్ నో. మరి మన కంపెనీ ఆ టైంలో నిన్న గౌతమ్ పాల్ సార్ చెప్పిండు, ఆ రోజు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి టీం ఏదైతే సైడ్ వాల్యూమ్ రాకపోతే కొంచెం కష్టమవుతుంది వెస్టీజ్ మీద ఆధారపడ్డ వాళ్ళకి అని చెప్పేసి సైడ్ వాల్యూమ్ రానోళ్ళకు కూడా ఆ రోజు ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. చాలా మంది మా డౌన్ లైన్లో ఫోన్ చేసి, సార్ నేను క్వాలిఫై కాలేక నాకు డబ్బులు వచ్చినాయి, డాన్స్ చేసుడు ఇంట్లో.
నేను క్వాలిఫై కాలేక నాకు డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఎంత ముందు చూపుతో మనం ఉన్నాం. నెక్స్ట్ 1,46,000, 1,40,000, 1,23,000, 1,15,000, 91,000, 1,79,000, 2,33,000, 2,16,000, 1,47,000, 1,38,000, 1,34,000, 1,23,000. ఫోర్త్ ఇయర్ ఒకసారి టోటల్ చూద్దాం. ఫోర్త్ ఇయర్ 17,90,000 రూపీస్. ఏం ఆలోచన చేస్తున్నాం మనం? మన ఆలోచన ఏముంది? ఆలోచన పెద్దగా చేయండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ నెక్స్ట్ మంత్కి ఈ మంత్కి తేడా చూడొద్దు. 1,76,000, 1,53,000, 1,38,000, 1,28,000, 1,30,000, 1,20,000. సార్ మీరు కూర్చోవాలా సార్? బాస్ హలో కూర్చో. 1,12,000, 1,60,000, 3 lakhs దాటింది. 3,10,000. సెప్టెంబర్ 2022 1,50,000, 1,92,000, 2 lakhs plus. ఫిఫ్త్ ఇయర్ టోటల్ 19,82,000. 19,82,000. రావు సప్పట్లు, మనకు పైసలు పడాలంతే, పని చేస్తే కానీ పైసలు పడాలి. 19 లక్షలు ఇన్కమ్ సార్ అదేమన్నా? ఇస్త్రీ చేసే పర్సన్ ఇక్కడ బాస్. 19 లక్షలు 10 సంవత్సరాలు పనిచేసినా 19 లక్షలు నేను సంపాదించలేను జీవితంలో. సార్ నో ఒక్కటే ఇయర్లో వెస్టేజ్ నుంచి 19 అంటే 20 లక్షలు, 18,000 తక్కువ 20 లక్షలు. నెక్స్ట్ 2,73,000, 2,18,000, 2,23,000, 2,66,000, 2,12,000, 2 lakhs, 3,19,000. వావ్. 3,67,000, 2,72,000, 2,99,000, 3,20,000, 3,77,000. ఇప్పుడు 6th ఇయర్ చూద్దాం. 6th ఇయర్ కంప్లీట్ అయ్యేసరికల్లా 6th ఇయర్ టోటల్ ఇన్కమ్ 30,61,000 రూపీస్. 30 లక్షలు. ఎక్స్పెక్ట్ చేయలేం మనం. ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరంలో లాస్ట్ 5 month ఇన్కమ్ ఒకసారి చూద్దాం. 3,81,000, 3,58,000, 3,60,000. ఇది నేను లాస్ట్ మంత్ ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి ఏప్రిల్ మంత్ నేను అక్కడ యాడ్ చేయలేదు. ఏప్రిల్ మంత్ నేను యావరేజ్గా యాడ్ చేసుకున్నా. మే మంత్ అయితే మనకు రేపు వస్తుంది. లాస్ట్ 4 months ఇన్కమ్ మేది ఇంకా నేను యాడ్ చేయకుండా లాస్ట్ 4 months ఇన్కమ్ ఈ సంవత్సరంలో 14,50,000, 4 నెలల ఇన్కమ్. ఇప్పటి వరకు వెస్టేజ్లో టోటల్ అన్ని సంవత్సరాలది కలిపి ఇన్కమ్ ఎంత తీసుకున్నా అని చెప్పి ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ ఏప్రిల్ వరకే, ఇంకా మేది దాంట్లో నేను యాడ్ చేయలేదు, 1,09,00,000 రూపాయలు తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ జీవితానికి 1,00,000 రూపాయలు నెట్ చూసే కెపాసిటీ కూడా లేదు నేను ఉన్నటువంటి వాతావరణంలో. అలాంటిది 1,00,00,000 రూపాయలు నా జీవితంలోకి వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా జీవితంలోకి వచ్చిన మనీకి థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఇస్తే తీసుకుందామని ఆలోచిస్తారు. రేషన్ కార్డ్, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్స్, రైతు బంధు, ఇంకా రాలే, అది రాలే, ఇది రాలేదు. అర్థమవుతుందా? ఇస్తే తీసుకోవడం గురించి ఆలోచన మానేయండి. ఫస్ట్ నేను తీసుకునే వ్యక్తిని కాదు, నేను ఇచ్చే వ్యక్తి అనే ఆలోచన స్టార్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్. వెస్టీజ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పర్సన్ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనం ట్యాక్స్ ఇస్తాం. అట్లా నా ట్యాక్స్ ఇప్పటి వరకు 5,45,000 రూపాయలు నేను గవర్నమెంట్కి ట్యాక్స్ ఇచ్చిన. మై డియర్ లీడర్స్, నేను రియల్గా చెప్తున్నా, ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి నేను ఏ లోన్ తీసుకోలేదు, సబ్సిడీ లోన్. ఇప్పటి వరకు నేను తిరగలేదు, నాకు అలవాటు లేదు. నాకు ఫస్ట్ అయితే ఒకటి. రెండవది, రేషన్ కార్డు ఉండే తీసేసిన దాన్ని.
గ్యాస్ సబ్సిడీ ఉండే క్యాన్సిల్ చేసుకున్నా, నాకు అవసరం లేదు, నేనే ఇస్తా, నాకొద్దు, నేనే గవర్నమెంట్కి ఇస్తా. ఆ కోణంలో మీరు ఆలోచన స్టార్ట్ చేయండి. మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫారెన్ ట్రిప్స్ ప్రతి 6 monthsకి ఒకసారి ఇప్పటి వరకు 12 ఫారెన్ ట్రిప్స్ వచ్చినాయి. అప్పులలో ఉంటుంది కాబట్టి ఫారెన్ ట్రిప్స్కి వచ్చిన డబ్బంతా కూడా నేను అప్పు తీర్చుకోవడం జరిగింది. 2 కార్లు వచ్చినాయి, 2 కార్స్. థ్యాంక్ యూ సో మచ్ గ్రాండ్ విటారా, ఐ లవ్ యూ గ్రాండ్ విటారా. మస్తు ఉంటుంది కారు తెలుసా, కారు ఆ కారు అందమే వేరు తెలుసా. ఒక్కసారి మీరు కారుని టచ్ చేయండి, కారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు తెలుసా. ఒక్కసారి కారుని టచ్ చేయండి మీరు, అంటే స్టార్ డైరెక్టర్ అయి కారు తీయండి. మీ గోల్ స్టార్, ఫస్ట్ స్టెప్లో మీ గోల్ స్టార్ అయి ఉండాలా. మీరు స్టార్ని టచ్ చేస్తే స్టార్ ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తుంది ఆ కారు. నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ జీవితానికి సొంత ఇల్లు లేదు. మా ఇల్లు ఎట్లుంటుందంటే ఒకటే రూమ్ ఉంటుంది. తమ్ముడు, నేను, అమ్మ, నాన్న, చెల్లి, 5 ఒక్కటే రూమ్లో. అదే బెడ్రూమ్, అదే హాల్, అదే కిచెన్. అలాంటి రూమ్లో పెరిగి తమ్మునికి పెళ్ళైంది, చెల్లికి పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. చెల్లి వెళ్ళిపోయింది, తమ్ముడు వేరే దగ్గర ఉంటుండు, నేను వేరే దగ్గర ఉంటుండా. ఆ రూమ్లో ఇప్పుడు ప్రస్తుతం మా అమ్మ నాన్న ఉంటారంటే ఇల్లు లేని వ్యక్తి నేను. అలాంటిది థ్యాంక్ యూ సో మచ్, మన 40 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది అపార్ట్మెంట్లో 40 లక్షలు ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. ట్రిపుల్ బెడ్రూమ్, చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా జీవితంలోకి వచ్చిన వీటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజినెస్లో ఎంతవరకు మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది, ఎంతవరకు లిమిట్ ఉంది? అన్లిమిటెడా? లిమిట్ లేదా? నిజమా? వావ్, అంటే ఆకాశమే హద్దు కదా, దూసుకొని ఓడే. అవును, నాకు ఒకటి అర్థం కాదు. ఆకాశమే హద్దున్నటువంటి ఈ బిజినెస్లో ఎంతమంది చూసి రీజన్ ఏంటి? ఆ రీజన్ చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. నేను మీకు ఆ సీక్రెట్ చెప్తా. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ 3 రోజులు మీరు బూట్ క్యాంప్కి వచ్చింది కదా, 100% మీరు నెలకు 10 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళ రీజన్ చెప్తాను నేను. మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, సార్ రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్ అవేర్నెస్ లేదు సార్ జనాలకి, సార్